కర్నూలు వెళ్దాం. కర్నూలులో కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. వైసీపీని వీడి కొంతమంది నేతలు టీడీపీలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అవుతున్నారు. దాదాపు ఈరోజు రాజశేఖర్తో పాటు టీడీపీలో 70 కుటుంబాలు అయితే చేయని ఒక్కొక్కరుగా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. బ్రాహ్మణపల్లి టీడీపీలో కీలక నేతలు అందరూ కూడా ఇక్కడ మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఏమిటి వైసీపీని వీడి టీడీపీలోకి చేరడానికి గల కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నూరు భాష లైవ్లో అందుబాటులో ఉన్నారు. నూరు భాష చెప్పండి, ఏకదంగా 175 అన్న జగన్ పార్టీని వీడి ఇప్పుడు ఎందుకు టీడీపీలోకి రావడానికి గల కారణాలు ఏంటి అక్కడ? అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మొదలవుతున్న నేపథ్యంలో పార్టీలలోకి వలస కొనసాగుతున్న పరంపర కొనసాగుతుంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించి నంద్యాల జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలోని ఓరగల్లు మండలం బ్రాహ్మణపల్లికి సంబంధించి ఈ రోజు దాదాపు 70 పార్టీని వీడి పార్టీలోకి చేరడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి తెలుగు మాజీ ఎమ్మెల్యే గౌరీ చరిత చెబుతున్నారు. అయితే పార్టీలోకి వచ్చినటువంటి నాయకులను, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కండువాను వేసి సాధారణంగా పార్టీలోకి స్వాగతించారు ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి. అయితే ఈ సందర్భంగా గౌరీ చరిత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అరాచకము, ఎక్కువ సమయంలో దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి పరంపర కొనసాగుతూ ఉంది. కేవలం ఒక్కసారి అవకాశం అని వైసీపీ కోరినప్పుడు ప్రజలు ఓట్లు వేసి తప్పు చేశామని నేడు బాధపడుతున్నారని, సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో లేదని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారని కూడా గౌరీ చరితారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే సమయం గౌరీ చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం దోచుకోవడం, దాచుకోవడమే తప్ప లేదు. కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని గౌరీ చరితారెడ్డి చెప్తున్నారు. అదే సమయంలో 2024కు రానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అధికారంలో ప్రజలు ఆశాభావం ఖచ్చితంగా ఓటేసేందుకు ఖచ్చితంగా సిద్ధాన్ని కూడా గౌరీ చరితారెడ్డి. అయితే ఇదే ఈ రోజే కాదు, గత నెలలో కూడా పాణ్యం నియోజకవర్గం సంబంధించి ఇనపర్తి మండలము పాలకొల్లులో కూడా దాదాపు 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిలోకి చేరాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా 24 సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తుందని ప్రజలందరూ ఖచ్చితంగా సైనికపడి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటేద్దామా, తెలుగుదేశం పార్టీని గద్దెదించాలని సిద్ధంగా కూడా గౌరీ చరిత